హలో అండి, వెల్కమ్ టు సునీల నిలయం. ఇవాళ మనం ఏ గుడికి వచ్చాం? కడప జిల్లా ప్రొద్దుటూరు అంటే గోల్డ్ అంత బాగా ఫేమస్ అదే అని చెప్తారు కదా, అక్కడికి వచ్చాం అన్నమాట. అక్కడ శివయ్య అగస్తేశ్వర స్వామి స్థాపించినటువంటి శివయ్య అన్నమాట. తల్లి పేరు రాజరాజేశ్వరి. ఇంకా నెక్స్ట్ పరివార దేవతలందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి, సాయి, నెక్స్ట్ వచ్చేసి వీరభద్రస్వామి, ఇంకా అందరూ ఉన్నారనమాట. ఈ గుడి ఎంతో పురాతనమైనటువంటి గుడి అన్నమాట. ఇది అగస్తేశ్వర స్వామిని కూడా ఇక్కడ స్థాపించారు. చక్కగా స్వామి పేరుతోనే వచ్చింది కదా. ఈ గుడిలోనే పెళ్ళిళ్ళు అవి కూడా చేసుకోవటానికి అదిగో అక్కడ కళ్యాణ మండపం అన్నమాట. అక్కడ కూర్చొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మన ఫ్లాగ్ చూసారా, అలా పెద్ద ఫ్లాగ్ పెట్టి ఉంచారు. 4 వైపులా 4 రాజగోపురాలు ఉంటాయి స్వామికి. మనం ఏ వైపు నుంచైనా సరే రావచ్చు అన్నమాట. పరివార దేవతలు అంతా కూడా ఎంతో పురాతనమైనటువంటి గుడి, ఎంతో అద్భుతమైనటువంటి గుడి అది ఈ గుడి. ఇది ప్రొద్దుటూరు రోడ్డు. అగస్తేశ్వరాయ నమః. ఎంట్రన్స్ లోనే అగస్తీశ్వర స్వామి ఉంటారనమాట. ఆ స్వామి పేరుతోనే ఇది వెలిసినటువంటిది. ఆ మహానుభావుడు ఉండటం వల్లనే మనకు ఈ గుడి లభించిందనమాట. శివయ్య ఇదిగో ఇక్కడ అగస్తీశ్వరులు ఋషి, ఈయన కాశీ క్షేత్రం నుంచి వచ్చారు కదా, నేను ఇక్కడ పెట్టి ఉంచారు. మనం ఇలా వస్తాం. ఇప్పుడు పురాతనమైన గుడి. నేను ఈ గుడి గురించి కూడా పంతులు గారితో అది చెప్పిస్తాను. చక్కగా పూజ అది కూడా బాగా చేస్తాను అన్నమాట. మనం ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఎడమ వైపు కాలభైరవ స్వామి ఉంటారు, నెక్స్ట్ వీరభద్ర స్వామి ఉంటారు. ఇది ఒక రాజగోపురం. ఇవన్నీ కూడా ఉపాలయాలు ఉంటాయి. మనం ఇలాగా వెళ్తాం. వెళ్ళి ఇదిగోండి చూసారు ఎంత అందంగా ఉన్నారో దక్షిణామూర్తి. నమశివాయ, హర మహాదేవ, శంభో శంకర. హోమాలు అది జరుగుతూ ఉంటాయి. మనం కావాలంటే చేయించుకోవచ్చు నిత్యం. మళ్ళీ ఇంకొకటి ఈ గుడిలో విశేషం ఏమిటంటే శ్రీరామచంద్రమూర్తి అభయహస్తంలో ఉంటా అన్నమాట. మనకి ఎక్కడైనా సరే ఆయన ధనుర్ధారి అయ్యే కనపడతారు కదా, అది ఈ గుడికి ఉన్నటువంటి విశేషం. అసలు ఎంత అద్భుతంగా ఉంటారో. గోశాల కూడా ఉంది. అక్కడ గోవులు ఉన్నాయి చూసారా. తెల్ల జిల్లేడు చెట్టు ప్రాంగణంలో ఎంత పెద్ద వృక్షం లాగా చూడండి, ఎంత పెద్దగా అయిపోయిందో. నవగ్రహ దేవతలు, ధ్వజస్తంభం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నందీశ్వరుల వారు. అసలు ఈ గుడికి అగస్తేశ్వరాలయము అని ఎందుకు వచ్చింది అని అంటే, పూర్వము అగస్త్య మహాముని దక్షిణ భారతదేశానికి వస్తాడు కదా. మేరు పర్వతము, వింధ్య పర్వతము రెండు కూడా, మేరు పర్వతం చాలా ఎత్తుగా ఉంటుంది. వింధ్య పర్వతం ఏమిటంటే అసూయతో ఆ వింధ్య పర్వతం కూడా మేరు పర్వతం కంటే తాను ఎత్తుగా ఉండాలి అని చెప్పేసి అలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అలా పెరుగుతూ ఉంటే సూర్యచంద్రుల గమనానికి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు ఫ్రీగా ఇటు నుంచి అటు వెళ్ళలేకపోతారు. అందుకు అందరూ దేవతలందరూ వెళ్ళి శివయ్యను మొరపెట్టుకుంటారనమాట. శివయ్య, వీళ్ళిద్దరు ఇలా పెరిగిపోతూ ఉన్నారు, సూర్యచంద్రులు తిరగటం లేదు, మాకేమో సంధ్యావందనం అదంతా చేసుకోవటానికి బాగా ఇబ్బందిగా ఉంది అని అంటే, అప్పుడు శివయ్య అగస్త్య మహామునిని పిలుస్తారనమాట. ఆయన కాశీలో శివయ్యను సేవించుకుంటూ ఉంటారు. పిలిచి, అగస్త్య, నువ్వు దక్షిణ భారతదేశానికి వెళ్ళు,
ఈ వింధ్య పర్వతం విపరీతంగా పెరిగిపోతూ ఉంది, సూర్యచంద్రుల గమనానికి ఇబ్బందిగా ఉంది అని చెప్తారన్నమాట. చెప్తే అప్పుడు అగస్త్య మహర్షి చాలా బాధపడతాడనమాట. ఎందుకు అంటే, తండ్రి మిమ్మల్ని ఇక్కడ నేను ఎంతో ఇదితో సేవించుకుంటున్నాను, ఇక్కడ నుంచి నన్ను వెళ్ళమంటున్నారు, మరి అక్కడికి ఎలాగా అని చెప్పని అంటే, అప్పుడు శివయ్య అంటారు, ఏమి పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను దక్షిణ భారతదేశానికి అని చెప్తారు. అలా మనకు వెలిసినటువంటి దేవాలయము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీకాళహస్తీశ్వర ఆలయం అన్నమాట. స్వర్ణముఖి నది అంతా కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామి వచ్చినప్పుడు నేను అది చెప్తాను తప్పకుండా. అట్లాగా ఆయన భార్య అయినటువంటి లోపాముద్రతో కలిసి వింధ్య పర్వతం దగ్గరకు వస్తా అన్నమాట. అక్కడికి వచ్చి వింధ్య పర్వతాన్ని పిలుస్తాడు. పిలిచి, నువ్వు కిందికి వంగి ఉండు, నేను నిన్ను దాటుకొని నేను దక్షిణం వైపుకు వెళ్ళాలి, మళ్ళీ నేను తిరిగి వచ్చే వరకు కూడా నువ్వు అలాగే అణిగి ఉండు అని చెప్తా అనమాట. అప్పుడు వింధ్య పర్వతం అలాగే మహానుభావ అని చెప్పని అది కిందకి వంగి ఉంటుంది. మహర్షి దాని మీద నుంచి దాటి దక్షిణం వైపుకు వస్తాడు. అలా క్రమంగా ఆయన వస్తూ ఉండగా ఆయన ప్రొద్దుటూరు అనేటటువంటి ఆ ఊరు ప్రొద్దుటూరు, ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా, ఈ ప్రాంతానికి వచ్చే లోపల ఆయనకి ఇంకా సంధ్యావందనం చేసుకొని పూజ చేసుకునేటటువంటి సమయం అవుతుంది. అప్పుడు చూస్తే అక్కడ శివలింగం ఉండదన్నమాట. అప్పుడు ఆయన చేతులతో స్వయంగా ఈ మూర్తిని, ఈ శివయ్యను స్థాపించటం జరుగుతుంది. అలా వెలిసినటువంటి క్షేత్రమే, ఆయన చేతులతో ప్రతిష్ఠించినటువంటి మూర్తి కనుక ఈ శివయ్యకు ఆయన పేరుతో, అంటే అగస్తేశ్వర మహర్షి పేరుతో వెలిసినటువంటి శివయ్య కనుక అగస్తేశ్వరుడు అని పేరు వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే ఈ లింగము, దీన్ని రసలింగము అని అంటారు. ఈ లింగం మీద చిన్న చిన్న గుంటలు ఇప్పటికి కూడా మనం చూడవచ్చు, స్పష్టంగా కనపడతాయి అన్నమాట. ఈ శివలింగము 3 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇక్కడ తల్లి పేరు వచ్చేసి రాజరాజేశ్వరి దేవి, ఇంకా పరివార దేవతలు శ్రీరామచంద్రమూర్తి అభయహస్తంలో ఉంటారన్నమాట, సీతామహాలక్ష్మితో కలిసి. అదన్నీ కూడా ఈ గుడిలో చాలా బాగున్నాయి. ఈ గుడి చాలా పురాతనం. అంటే ఇంక మీరు అగస్తేశ్వర స్వామి అంటే ఇంకెప్పటిది చూడండి, ఎంతో విశేషం. స్వామి మహర్షి సాక్షాత్ ఆయన చేతులతో స్థాపించిన లింగము అంటే పరిసరాల్లో అంతా ఆయన తిరిగి ఉంటారు కదా, అది అన్నమాట ఇది. మళ్ళీ నెక్స్ట్ రస అంటే ఏంటి అని అంటే, మన సంస్కృతంలో ఏమంటారంటే రస అంటే రుచి. రుచి అనేది మనం దీన్ని కొంచెము వివరించలేం, ఎందుకంటే అక్షరాలలో చెప్పలేం. కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం దీన్ని నాట్యశాస్త్రంలో దీన్ని ఒక భాగము అనే అంటారు. ఎందుకు అంటే ఏమంటారు, రసాస్వాదులైనటువంటి శ్రోతలు అంటారు. అంటే ఏంటి అది, మనం మనసుతో సంతోషపడతాం అన్నమాట. అది మనసు, ఇప్పుడు నాట్యం చేస్తూ ఉంటారు, అది ఒక ఏదో ఎంటర్టైన్మెంట్, అంటే మనం ఏదో వినోదం కోసం చూసేటటువంటిది కాకుండా వాళ్ళ భంగిమలు అవన్నీ కూడా మనం ఏంటంటే మన మనసు ఆస్వాదిస్తుంది. వాళ్ళ కళ్ళతోనే అన్నీ చెప్తూ ఉంటారు అనమాట, ఇలాగా కదా నాట్యం చేసేటప్పుడు. అది ఒక రసం అన్నమాట. అది ఆ రసం అంటే ఈ శివయ్యను సేవిస్తే ఏంటి అంటే, శివయ్య ఆల్రెడీ నటరాజమూర్తి, ఈ శివయ్యను సేవిస్తే ఏంటంటే కళలు, నాట్యం కానీ సంగీతం కానీ అలా మంచిగా మనసుకు ఆనందపరిచేటటువంటి కళలు చాలా బాగా వస్తాయి అని చెప్పేటి ఒక ఉద్దేశం అన్నమాట. అందుకు ఈ శివలింగానికి రసలింగము అని కూడా ఒక పేరు ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అని అంటే, మనం కొంచెంగా అర్థం అవ్వాలి, కొంచెం వివరించాలి, వర్ణించాలి అని అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక తేనెటీగ ఉంటుంది అనుకోండి, తేనెటీగ ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని జుర్రుకొని తీసుకొచ్చి తేనె పట్టు పెడుతుంది. అలా ఒక్కొక్క పువ్వు నుంచి సేకరించేటప్పుడు ఎంతో సంతోషంతో దాంట్లో ఉన్న మకరందాన్ని మాత్రమే తీసుకొచ్చి పెడుతుంది అనమాట. అలా పెట్టగా ఏమవుతుంది, మనకు ఒక తేనె పట్టు తయారవుతుంది. ఆ తేనె మనకు ఫైనల్గా ఎంతో కమ్మగా రుచిగా ఉంటుంది కదా. అంటే మనం తేనెతో మనమేమి దీన్ని రససిద్ధిని మనమేం పోల్చలేము, దీనికంటే ఇంకా అతీతమైందే ఇది. కాకపోతే ఒక కొంచెం అర్థం అవటం కోసం చెప్పేటటువంటి మాట అన్నమాట. ఎంతో మంది మహానుభావులు ఈ అగస్తేశ్వర స్వామిని దర్శించారు, తరించారు. మనకి పుట్టపర్తి నారాయణాచార్యులు అని చెప్పేసి ఒక మహాకవి మనకు తెలుసు కదా, ఆయన 14 భాషలలో నిష్ణాతుడు అనమాట. ఆయన శతాధిక గ్రంథాలన్నీ కూడా రచించారు. ఆయన మనకు ఎంత మంచి గ్రంథాన్ని అందించారంటే, శివతాండవము అని ఒక కావ్య సృష్టించేశారనమాట. ఈ శివతాండవం అని చేయటానికి స్ఫూర్తి ఈ అగస్తేశ్వర స్వామి. ఆయన ప్రతిరోజు కూడా ఈ గుడికి వచ్చి
అప్పట్లో అంత బాగా ఉండేటి కాదట, మొత్తం చెట్లు పిచ్చి చెట్లు అన్నీ కూడా ఉండేటట. 101 ప్రదక్షిణలు చేసేవట ప్రతిరోజు శివయ్యకు. చేసి అక్కడ కూర్చొని ఎంతో శివతాండవాన్ని అనే ఒక బుక్కును రాస్తూ ఆయన అంతర్ముఖంగా స్వామిని దర్శిస్తూ శివతాండవం శివయ్య ఎలా చేస్తున్నాడు అని చెప్పి ఆయన అమితానందంతో ఎంతో ఇట్లా మనసుతో తేలిపోయేవాడు అనమాట. అది అంటే అది ఆత్మ అనుభూతి. అది ఎలాగా అంటే అది మనం అక్షరాలలో చెప్పలేం. ఇది ఈ శివయ్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇది అన్నమాట. ఇది ఒక్క నిమిషం స్వామి. పంతులు గారు ఈ గుడి ప్రధాన అర్చకులు. మీ పేరు స్వామి? మహేశ్వర శర్మ గారు. ఈయన శివయ్య యొక్క విశేషం, ఈ గుడిలో ఏమిటి, శివయ్య ఎలా వెలిశారు ఏమిటి అన్నటువంటి విశేషాలన్నీ కూడా వారి మాటల్లో మనం విందాం. అగస్త్య ముని వారు ప్రతిష్టది పూర్వము గత 500 సంవత్సరాల కిందటి దేవస్థానము. ఆ అగస్త్యుడు అనేవాడు వింధ్య పర్వతం ఇక్కడ వచ్చేస్తుంటే ఆయన పూజా వేళ టైం అయింది. అగస్త్యముని ప్రతిష్ట చేసేదానికి ఇది శివలింగం లేదు. ఈయన అగస్త్యుడు శివలింగాన్ని ప్రతిష్ట చేసి ఆయన పూజ చేసి పోయినాడు కాబట్టి అగస్త్యేశ్వరుడు ప్రత్యేకత. అమ్మవారు రాజరాజేశ్వరి దేవి, నవగ్రహాలు కూడా ప్రత్యేకతగా ఉన్నాయి. అప్పుడు గతకాల 500 సంవత్సరాల కాలం బట్టి దీనికి అగస్త్యేశ్వర స్వామి అని పేరు కూడా వచ్చింది. వైశాఖ శుద్ధ సప్తమి బ్రహ్మోత్సవాలు స్వామివారివి. అట్లనే వినాయక చవితి భాద్రపద చవితి రోజు నుంచి నవరాత్రులు జరుగుతాయి. దసరా నవరాత్రులు కార్తీక మాసం విశేషంగా జరుగుతాయి. అత్యంత వైభవంగా బాగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సంక్రాంతి కానీ శివరాత్రి మహోత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ధన్యవాదాలు స్వామి. పునర్దర్శన ప్రాప్తిరస్తు.